ప్రస్తుత సొసైటీలో, ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు అనే విలువలు ఎవరికి లేకుండా పోతున్నాయి. పాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అంటే భర్త మీద భార్యకు కానీ, భార్య మీద భర్తకు కానీ ఎంతగానో ఆ ప్రేమ అనుకోండి, లేదా వాళ్ళు గౌరవం అనుకోండి, ఒకరి మీద ఒకరికి ఆ విధంగా చాలా ఉంటూ వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ని కొన్ని సంవత్సరాలు మనం అనొచ్చు, వాళ్ళు ఒక హాఫ్ సెంచరీ కూడా వాళ్ళు అదే భర్తతో అదే భార్యతో గడిపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు పిల్లల్ని కని పోషించి వాళ్ళను ఒక ప్రయోజకులను చేసి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో పెళ్ళి అనేది ఒక ఆట వస్తువులాగా అయిపోయింది అనవచ్చు నేను. బికాస్ ఈ యొక్క పెళ్ళిని వాళ్ళు చేసుకోవాలి అంతే తప్ప ఆ పెళ్ళి యొక్క విలువ చాలామందికి తెలియకుండా పోతుంది. ఆ పెళ్ళి అనేది ఎవరు చేసుకుంటే ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, ఏ విధంగా గౌరవాలు, ఏ విధంగా సొసైటీలో మనకున్న గౌరవాన్ని పెంచుకోవడము, అదేవిధంగా పిల్ల పాపలు కనడము, పిల్లలని కూడా చదివించి వాళ్ళని కూడా ప్రయోజకులను చేయడము చాలా ముఖ్యము అనే విషయము ఎవరికి తెలియకుండా పోతుంది. అందుకే వాళ్ళు పెళ్ళి అనేది ఒక 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవద్దు అనే నిర్ణయానికి వచ్చి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కానివ్వండి, లేదా ఏదైనా సొసైటీలో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగానికి, డబ్బుకి, ఆ యొక్క అలవాట్లకి వాళ్ళు ఆ యొక్క సమయాన్ని మరియు గౌరవాన్ని మరియు గుర్తింపుని ఇచ్చి వాళ్ళ లైఫ్లో మ్యారేజ్కి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి భర్త అనేవాడు నేను చేసేది కూడా ఉద్యోగమే, భర్త చేసేది కూడా ఉద్యోగమే, అతను డబ్బు సంపాదిస్తున్నాడు, నేను డబ్బు సంపాదిస్తున్నాను. అటువంటప్పుడు మనకు నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, నీకు నేను చేసి పెట్టడం కానీ, నీ బట్టలు నేను ఉతకడం కానీ అవన్నీ నేనే ఎందుకు చేయాలి అనే విధంగా ఆలోచనకు వచ్చారు. అందుకని వాళ్ళు ఈ భార్యాభర్త అనే బంధాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. భార్యని భర్త, భర్తని భార్య. అదేవిధంగా ఇప్పుడు కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పెంచుకొని, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని, ఒకరి మీద ఒకరు ఒకలాంటి దురుద్దేశంతో జీవిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులలో కూడా ఫ్యామిలీ కేసెస్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్యామిలీ కేసెస్లో కూడా వాళ్ళు అమ్మాయి వచ్చిందనుకోండి, నాకు ఆ భర్త వద్దు సార్, మీరు ఏదైనా చేయండి, నాకు డైవర్స్ ఇప్పించండి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా కాదమ్మా, లైఫ్ అనేది నీకు ఇప్పుడు 2 సంవత్సరాలు ఇది మ్యారేజ్ అయ్యి, అంతే కదా, ఇంకా చాలా లైఫ్ ఉంది. నువ్వు భర్తతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ పిల్లలను కని నీ యొక్క నీ మీద నమ్మకంతో మీ తల్లిదండ్రి ఏ విధంగానైతే ఖర్చు పెట్టి వాళ్ళ కష్టార్జితం అంతా కూడా నీకు ధారపోసి వాళ్ళు పెళ్లి చేసి ఒక ఫ్యామిలీని సెటప్ చేస్తే నువ్వు ఒక నిమిషంలో వద్దు అని అంటున్నావు. అది చాలా తప్పు. ఆ విధంగా కాకుండా ఏదైతే సమస్య ఉందో దాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి, తీర్చుకొని మళ్ళీ అదే దారిలో వెళ్ళాలి, భార్యాభర్త అనే సంబంధాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను చాలా వరకు వాళ్ళని మళ్ళీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ విధంగా వాళ్ళు ఒకవేళ భార్య వస్తే భర్తని పిలిచి భర్తతో భార్య యొక్క ఏవైతే లొసుగులు ఉన్నాయో, వాళ్ళ మధ్యలో ఏవైతే జరిగినాయో అవన్నిటిని కూడా తీర్చేసి మళ్ళీ మీరు ఒకలాగా ఉండండి, మీకు వచ్చే ప్రాబ్లమ్స్కి మీరు ఎటువంటి సమస్యకి పరిష్కారం కావాలన్నా నేను ఇస్తాను అనే విధంగా నేను వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా దాని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అటువంటప్పుడు చాలామంది నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్యామిలీతో పిల్ల పాపలతో సెటప్ అయ్యి వాళ్ళు చాలా మంచిగా జీవిస్తున్నారు. కానీ వినని వాళ్ళు లేదా వాళ్లకు ఇటువంటి సలహా ఇవ్వకుండా ఎవరు అసలు అటువంటి వాళ్ళే దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ పోవడము 498A డౌరీ, ఎక్స్ట్రా డౌరీ కేస్, DVC డొమెస్టిక్ వైలెన్స్ కేస్, MC మెయింటెనెన్స్ కేస్ ఇవన్నీ వేస్తూ పోలీస్ స్టేషన్లకి, లాయర్ల దగ్గరికి, కోర్టులకి తిరుగుతూ భార్యని భర్త ఈ విధంగా ఒక ఎనిమీస్ లాగా ఒకరినొకరు కోర్టులో కలిసినప్పుడు ఆ విధంగా చూసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు అసలు ఏ విధంగా వాళ్ళు అసలు ఆ రిలేషన్ కలిసింది, అరేంజ్ మ్యారేజా
లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్ అయితే ఎంతోమంది వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబీకులు, వాళ్ళ యొక్క చుట్టాలు, వాళ్ళు ఒకరినొకరు ఏ విధంగా వాళ్ళు చూసుకొని ఏ విధంగా మాట్లాడుకొని మీ మ్యారేజ్ చేశారు అది ఆలోచించకుండా వీళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేసి లేదా అడ్వకేట్ని కలిసి ఏదో పోలీస్ కేసు పెట్టేసి ఆ భర్తను లేదా భర్త భార్యను ఈ విధంగా సతాయించడం జరిగి వాళ్ళ రిలేషన్లో ఎంతో చాలా దూరం పెరిగేటట్టు చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. వాళ్ళు ఏ విధమైన రిలేషన్లో వాళ్ళు కలిశారో దాని యొక్క విలువని వాళ్ళు తెలుసుకోకుండా చేసుకుంటున్నారు.